నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి ఆ! అప్లోడ్ నమస్తే. చేస్తాను యూట్యూబ్లో. ఓకే కదా? ఓకే సార్. నమస్తే. సో రికార్డ్ అప్లోడ్ చేయొచ్చా వద్దా? అప్‌లోడ్ చేయండి సార్. ఏం ఓకే. తొందర బర్త్ డీటెయిల్ చెప్పండి. బర్త్ డీటెయిల్ 7th మార్చ్ మ్మ్. 1994. ఓకే. టైం? టైమింగ్స్ ఈవినింగ్ 8:40. ఓకే. ప్లేస్? ప్లస్ తుమ్కూర్, ఓకే. కర్ణాటక. ఇది అవును. ఇది బర్త్ టైం కరెక్ట్ అని కాన్ఫిడెంటా? అంటే అది మా పేరెంట్స్ నోట్ చేసుకుంటది. చేశారా? ఒక 3-4 మినిట్స్ డిఫరెన్స్ ఉండొచ్చు సార్. ఓకే. అయితే మాక్సిమం. ఇప్పుడు ఎందుకు చెప్పించుకోవాలనుకుంటున్నారు? అంటే ఎందుకు జాతకం చెప్పించుకోవాలని అనుకుంటున్నారా? సార్ అది నాది కొంచెం రీసెర్చ్ వర్క్ గురించి అది కంప్లీట్ అవుతుందా లేదా, అయితే ఎప్పుడు అవుతుంది అని తెలుసుకోవాలని. ఆ, ఓకే. ఏం రీసెర్చ్ వర్క్ చేస్తా ఉన్నారు మీరు? అది ఆ, ఈ ఒక అంటే ఆల్కెమీ అని అది చెప్తారు, కానీ అది మెటల్ మీద రీసెర్చ్ వర్క్ అండి. ఆహా. ఓకే. ఓకే. ఆ, అది దేనిలో వాడతారు ఆ మెటల్ని? మెటల్స్ అంటే మామూలుగా ఐరన్ మెటల్ ఉంది కదా. ఏం మెటల్ అది? ఐరన్ మెటల్ ఐరన్ ఉంది. ఐరన్ మెటల్ ఉంటుంది కదా అండి. అవును, తెలుసు. దాని టైప్స్ ఉంటుంది కదండి. దాంట్లో ఓర్స్ వస్తుంది కదండి. మ్మ్. దాంట్లో కొత్తగా ఏమైనా కనిపెట్టాలని అది కొంచెం రీసెర్చ్ వర్క్ చేస్తున్నాం. అంటే ఆ మెటల్స్ లో ఉండే సబ్ కాంబినేషన్స్ తో వేరే ఒక మెటల్ తయారు చేయడం. సబ్ కాంబినేషన్స్ సబ్ కాంబినేషన్స్ తో డిఫరెంట్ మెటల్స్ తయారు చేస్తారు. డిఫరెంట్ మెటల్స్ దాని గురించి ఇక టిన్ మెటల్, మ్మ్. జింక్ ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో కలిపి అది ఒక అలాయ్ అయ్యి అది ఇంకో మెటల్ అవుతుంది. ఇంకో మెటల్ అది అవుతుంది. కొత్తగా డిపెండ్స్ ఆన్ కెమికల్ దాంట్లో కాంబినేషన్ ని బట్టి డివైడ్ చేసి కెమికల్ కాంబినేషన్. అవునవును. రైట్, రైట్, రైట్. ఓకే. ఇప్పుడు ఇది చేస్తే మీరు ఇప్పుడు ఎట్లాంటి వర్క్ వస్తుంది మనకు ఆపర్చునిటీ? అంటే అది రిజల్ట్ వస్తే దాన్ని ఎలా యూస్ చేయాలి అని తర్వాత దాన్ని R&D డెవలప్మెంట్ చేసుకుంటే అది బాగా హెల్ప్ అవుతుందండి. అంటే ఇప్పుడు మీరు రీసెర్చ్ పిహెచ్డి చేస్తా ఉన్నారు. సో మీ రీసెర్చ్ రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. రీసెర్చ్ అని అంటే మీరు ఇండివిజువల్ గా రీసెర్చ్ చేస్తున్నారా, లేదంటే అండర్ ద? అంటే ఇండివిజువల్ అంటే నా కొలీగ్ ఇంకొకరు ఉన్నారు, మా ఇద్దరు కలిసి చేస్తున్నామండి. ఓకే. నాట్ ఇన్ ఎంటిటీ కింద కాకుండా మీరు ఇండివిజువల్ గానే రీసెర్చ్ చేసుకుంటున్నారు. ఇండివిజువల్ గా, అవునండి. ఇద్దరు కలిసి ఇండివిజువల్ గానే చేస్తా ఉన్నారు. మీకు కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది. కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మెటల్ కెమిస్ట్రీ. మీరు ఇండివిజువల్ గా వర్క్ చేసుకుంటున్నారా? ఇండివిజువల్ గా దాని మీద నా ఎడ్యుకేషన్ మీద ఏం వర్క్ చేయనండి. మీరు నేను జాబ్ ఏం సొంతంగా చేస్తున్నారు? బిజినెస్ జాబ్ ఏం చేసుకుంటూ చేస్తున్నారు మరి? నాది పౌల్ట్రీ ఫార్మింగ్ బిజినెస్ ఉందండి. ఓకే. ఇండివిజువల్ గా మామూలుగా బిజినెస్ ఉంది, దాంతో పౌల్ట్రీ ఫార్మ్ కి బిజినెస్ ఉంది. ఎడ్యుకేషన్ బేస్డ్ గా కాదు, ఇండివిజువల్ గా కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది, దాంతో మీరు తయారు చేస్తున్నారు. సో ఏం స్టార్టింగ్ కనిపెడుతున్నారు? ఎడ్యుకేషన్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత సివిల్స్ ఎగ్జామ్స్ కానీ ట్రై చేశానండి. అది కొంచెం డిలే అయిందని బిజినెస్. ఓకే. ఇప్పుడు ఐరన్ మెటల్ మీద వర్కౌట్ చేస్తున్నారు, కెమికల్ కాంబినేషన్. ఐరన్ మెటల్. సో దాని నుంచి వచ్చేది ఏంటిది? మెటల్ పేరు ఏంటిది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అది మెటల్ పేరు ఇంకా అది ఐరన్ సబ్ మెటల్ అని పిలుస్తామండి. ఐరన్ కి సబ్ మెటల్. దాంతో ఏ మెటల్ చేయాలో తెలియదు ఇప్పుడు. అది రిజల్ట్ అండి. అది రిజల్ట్ ఏమొస్తుందని తెలీదు. ఐరన్ సబ్ మెటల్ అది కొత్తగా వస్తుంది కదా, దానికి తర్వాత ఏం పేరైనా పెట్టుకోవచ్చు. ఓకే. దాన్ని ఎక్కడ వాడాలో కూడా తెలియదు, కానీ మనం ఐరన్ నుంచి ఇంకో ఏదైనా సబ్ మెటల్ తీయాలని మాత్రమే చూస్తున్నాం మనం. చూస్తున్నామండి. ఓకే. అర్థమైంది. రిక్వైర్మెంట్ అర్థమైంది. మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నారు? వాళ్ళకి కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కెమికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇద్దరు కలిసి ట్రై చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు? ఈ ఐరన్ ని కరిగిస్తారా ఫస్ట్? అంటే కొంచెం వర్క్ కి వస్తుంది. కావాలంటే అవన్నీ మేము కరిగించి కూడా అది మెటల్ పూర్తి సన్నగా చేసుకుని దాన్ని పౌడర్ ని చేసుకుని
అవన్నీ కలిపి రీసెర్చ్ చేసుకుంటున్నామండి. అర్థమైంది. అది కరిగించవచ్చు, లేదంటే బర్న్ చేయొచ్చు, కరిగించవచ్చు, పౌడర్ చేయొచ్చు, పౌడర్ చేయొచ్చు, బర్న్ దాన్ని ఎలా చేయొచ్చు, కావాలంటే అలాగే మేము చేసుకోవచ్చు. సో అలా దాని సబ్ కాంబినేషన్ ఏంటిది అనేది మళ్ళీ మనం ల్యాబ్ పరంగా చెక్ చేసుకొని మళ్ళీ ఆ సబ్ కాంబినేషన్స్ తో ఏదైనా కలిపితే ఆ కాంబినేషన్ లో ఏమైతుందో ఐడెంటిఫై చేయాలి. అది అది ఒక స్ట్రాంగ్ మెటల్ అయ్యేదాన్ని కాపర్ బట్టి మెటల్ కూడా కాపర్ మెటల్ కూడా దాంట్లో కలిపి దాంట్లో సల్ఫర్ అని కెమికల్ కాంపౌండ్స్ అవన్నీ కలిపితే అదొక రియాక్షన్ జరుగుతుంది. అది గోల్డ్ కూడా అవ్వచ్చు. గోల్డ్ అవ్వదండి, అవ్వదు. అది అవ్వదు. వేరే కాంబినేషన్స్ అది చెప్తారు, అది అవ్వదు. ఓకే, నాకు ఇది కొత్త కేసే, కానీ మీ టైం ని జడ్జ్ చేస్తాను. నేను అర్థం చేసుకుంటున్నాను మీకు విషయం. నాకు అర్థం కాకపోతే మీకు ఏమి చెప్పలేను కాబట్టి మీకు జస్ట్ అడిగాను అంతే. అర్థమైందా? సో నేను ఒక్కసారి ట్రై చేస్తాను. నేనేమన్నా చెప్పగలిగితే పాస్ట్ లో అంటే జరిగిన విషయాలు ఏమన్నా చెప్పగలిగితే ఫర్దర్ టైం చెప్తా. లేదంటే టాటా బాయ్ బాయ్. ఓకే, సరే ట్రై చేస్తాను. నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాకుండా ఉందా సిచ్యువేషన్? బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ రాకుండా ఉందా సిచ్యువేషన్ అంటున్నా. అక్కడ ఇక్కడ ఏదో ఇప్పుడు పాటలే అదే ప్రేయర్ నాయిస్ అండి, అది వస్తుంది, ఆగిపోతుంది. ఓకే, సరే. కన్యా లగ్నం ఉంది, తర్వాత లగ్నం కుజ నక్షత్రంలో పడింది. ఓకే, తర్వాత చంద్రుడు కేతు ఒకే నక్షత్రంలో ఉన్నారు, రవి నక్షత్రంలో ఉన్నారు. డీటెయిల్స్ ఇంకోసారి చెప్తానండి. 7th March 1994. అవును, ఈవినింగ్ 8:40 PM. అవును, కరెక్ట్. ఓకే అండి, నేను 8:31 తీసుకున్నాను, కరెక్ట్ చేశాను. ఓకేనండి. మీ చంద్రుడు ఉత్తరాషాఢలో ఉన్నాడు, ధనస్సులో, రవి నక్షత్రంలో. ధనస్సు రాశి ఉత్తరాషాఢ. సేమ్ అదే నక్షత్రంలో కృత్తికలో మనకి కేతు ఉన్నాడు అనమాట. చంద్రుడు కేతు ఒకే నక్షత్రంలో ఉండడం అనేది డిస్టర్బెన్స్ బేసికల్లీ. ఓకేనా? దాని స్టార్ లార్డ్ అయిన వాడు మనం అనుకున్నట్టుగా లేడనమాట. చంద్రుడు డిస్టర్బ్ అయ్యాడు అనమాట. పాయింట్ నెంబర్ 1. తర్వాత శని రాహులు ఇద్దరు పరివర్తన యోగం చెందారు. మీరు నాకు స్పీకర్ పెట్టారా? లేదండి, ఇయర్ ఫోన్ లో మాట్లాడుతున్నా. ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా? అంటే చెవుల దగ్గరనే పెట్టుకుని మాట్లాడుతున్నా. రీసౌండ్ వస్తా ఉంది నాకు. మీరు స్పీకర్ పెడితేనే రీసౌండ్ వస్తుంది. లేదండి, స్పీకర్ పెట్టలేదు నేను. కొంచెం వాల్యూమ్ 100 ఉంటే 80 పెట్టుకోండి. 100 ఉంటే 80 పెట్టుకోండి మొబైల్లో వాల్యూమ్. ఓకే, సెకండ్ అండి. వాల్యూమ్ పూర్తిగానే ఉందండి. అదే 80 పెట్టుకోండి. 100 ఉంది అనుకో, 80 పెట్టుకోండి, తగ్గించండి. తగ్గించమని అంటున్నారా? సరే అండి, సారీ, తగ్గించనండి. ఓకే, 1 2 3 1 2 3 యా, బ్యాలెన్స్ అయింది. ఓకే, రైట్. అయితే శని అనేవాడు కుజుడితో పాటు కలిసి ఉన్నాడు అనమాట. శని రాహుతో పరివర్తనం చెందాడు. అప్పుడు ఏమవుతుంది? శని కుజుడు ఫలితం ఇస్తాడు, రాహు శని ఫలితం ఇస్తాడు, కుజుడు కూడా శని ఫలితం ఇస్తాడు. అందరూ శని ఫలితమే ఇస్తున్నారు అనమాట ఇక్కడ. అర్థమైందా? సో మెటల్స్ వీటన్నిటికీ సాటర్న్ ప్లానెట్ అనమాట జనరల్లీ. సరే, ఓకే, సాటర్న్ బలంగానే ఉన్నాడు అనమాట. 3-6 బాగా ఆపరేట్ అవుతుంది. వెరీ గుడ్, మంచిదే. అంటే ప్రయత్నాలు సక్సెస్ అవడానికి 3-6 ఉండాలి కదా, అది బాగుంది. తర్వాత గురువు అనేవాడు వక్రించేశాడు అనమాట. ఓకేనా? రెట్రో అయ్యాడు. ఓకే, మళ్ళీ వచ్చింది, సౌండ్ పెరిగింది, వాల్యూమ్ పెరిగింది. ఇప్పుడు ఓకే, కొంచెం తగ్గించుకోండి, సరిపోతుంది. తర్వాత గురువు యొక్క నక్షత్రాధిపతి రవి అనేవాడు డిస్టర్బ్ అయ్యాడు. స్వయంగా డిస్టర్బ్ కాలేదు, కానీ రవి డిస్టర్బ్ అయ్యాడు. అంటే రవిచంద్రులు ఇద్దరు డిస్టర్బ్ అయ్యారు. సో బేసికల్లీ మనకి లుమినరీస్ రవిచంద్రులు ఇద్దరు చాట్లో బాగుండాలన్నమాట. ఓకే, బాగోపోయినట్టయితే మనకి అనుకున్నంత ప్రోగ్రెస్ రావడానికి ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? మీరు ఇన్వెంట్ రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు. 8th 6th లార్డ్ కాంబినేషన్ అనేది మీకు రీసెర్చ్ కి వీటికి బాగా పనిచేస్తుంది. 6th and 8th లార్డ్ కలిపి 6th హౌస్ లో ఉన్నారు, బాగున్నారు, కానీ 5వ భావంలో ఉన్నారనమాట. 6th లో పర్ఫెక్ట్ గా లేరు. ఇప్పుడు 8th లార్డ్ 6th లార్డ్ కలిశాడు, కానీ రవి ఎందుకు కలిశాడు 12th లార్డ్? అది కరెక్ట్ కాదనమాట. అంటే టూ మెనీ దుస్తానా లార్డ్స్ సమ్ టైమ్స్ స్పాయిల్ ద రిజల్ట్ అనమాట. అర్థమైందా? ఎక్స్ట్రీమ్నెస్ ఉంది మీలో, ఎక్స్ట్రీమ్నెస్ ఉంది, కానీ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఉంది, అది ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎక్స్ట్రీమ్నెస్ వరకు ఓకే అనమాట, ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఉంటే ప్రాబ్లం అవుతుంది, అది ప్రాబ్లం. ఓకే,
తర్వాత నెక్స్ట్ అవును. శుక్రుడు అనేవాడు యోగకారకుడు కదా కదా. ఆ శుక్రుడు అవును, అనేవాడు అవును. ద్వితీయ భాగ్యాధిపతి. ఇప్పుడు మీరు రీసెర్చ్ చేశారు, మీకు పేటెంట్స్ రావడం కానీ చాలా రెవెన్యూ రావడం కానీ జరగాలి అని అంటే మీకు ఆ ధనాధిపతి బాగుండాలి కదా. కానీ ఎగ్జాల్ట్ బాగుంది. అయ్యాడు కేవలం అంతే. కానీ స్టార్ లార్డ్ ఆ, ఏమయ్యాడు, సాటర్న్ అయ్యి ఆ రాహు శుక్రుడు ఒకే నక్షత్రంలో ఉండి డిస్టర్బ్ అయ్యాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ సాటర్న్ అనమాట. తర్వాత Saturn, మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ మార్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ సాటర్న్, మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ సన్ అండర్ కంట్రోల్ ఆఫ్ సాటర్న్, కేతు ఇన్ ద స్టార్ ఆఫ్ సన్ అండర్ కంట్రోల్ ఆఫ్ సాటర్న్. తర్వాత గురు నక్షత్రంలో ఉన్నాడు కానీ వెళ్ళిపోయాడుగా, రాహు నక్షత్రంలో ఉన్నాడు అనమాట. సో ఒక్క గురువు తప్ప మిగిలిన అన్ని ప్లానెట్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ సాటర్న్. అవునండి. అన్ని ప్లానెట్స్ సాటర్న్ కంట్రోల్లోనే ఉన్నాయి కదా. సో సాటర్న్ ఆ, అది కర్ర అవ్వచ్చు, బొగ్గు అవ్వచ్చు, మెటల్ అవ్వచ్చు, సాటర్న్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ అవ్వచ్చు, సాటర్న్ రిలేటెడ్ గా రిజల్ట్స్ ఇస్తాయి. తర్వాత మీరు ఇంకో విషయం చెప్పారు, పౌల్ట్రీ ఫామ్ అని చెప్పారు. అది కూడా ఎనిమల్స్ ఇవన్నీ కూడా 6,000 నుంచి వస్తుంది అనమాట. అర్థమైందా? సో 6-11 హౌసెస్ నుంచి వస్తుంది. దానికనే నేను అది చేసుకున్నానా అని. అవునా? అస్ట్రాలజీ చూజ్ చేసుకున్నారా మీరు? లేదండి, ఇప్పుడు నేను అడుగుతున్నాను. అవునా? నాది. ఇదిగో చూడండి, మీకు జరిగిన విషయాన్ని ఆస్ట్రాలజర్ ఉట్టిగానే రిలేట్ చేయగలుగుతాడు. సో మీరు అందుకే చూజ్ చేసుకున్నారని చెప్పేదానికి ఇక్కడ ఏమీ ఎవిడెన్స్ ఉండదు. అర్థమైందా? సో ఇది కాకపోతే మీరు ఒక కంపెనీలో మేనేజ్మెంట్ రోల్ చేస్తా ఉన్నారన్నా కూడా ఆ సాటర్న్ కదండి మేనేజ్మెంట్ రోల్స్ కరెక్టేనండి మీరు చెప్పిందని చెప్తా. కంపెనీ సైడ్ వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు. చెప్తా ఉన్నా, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. సాటర్న్ ఇంకోటి కూడా చేయొచ్చు అనమాట, ఇదే చేస్తాడు ఇదే అని రూల్ ఏమీ లేదు. కానీ దానికి అది రిలేటబుల్ గా, ఎందుకంటే ఒకే ప్లానెట్ ఒకే సిచ్యువేషన్ చాలా విషయాలకి రిలేట్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపాయల ప్రోడక్ట్ ని కొని 500కి వేరే ఊళ్ళో అమ్మొచ్చు అనమాట. 3-6 కదా. అర్థమైందా? తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి అమ్మడం, దానికి కూడా పనిచేస్తుంది సాటర్న్. అర్థమైందా? లేదు ఇంకా వేరే ఎన్నో ఉంటే దాంట్లో ఇది ఒకటి, ఎన్నో ఉంటే ఇది ఒకటి, అంతేగాని నేనేదో అద్భుతం చెప్పేశాను నాకేదో టాలెంట్ ఉందని కాదు. ఓకే సరే, ఓకే ఇప్పుడు చార్ట్ అర్థమైంది నాకు. చార్ట్ ఓకే, అంతా సాటర్న్ రిజల్ట్ ఇస్తున్నాడు. సాటర్న్ అయితే బాగున్నాడు, కాదనట్లేదు. అదర్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయో టైంని బట్టి చూద్దాం. ఓకే, గురువు వక్రత్వం అనేది ద్వితీయంలో ఉంది కాబట్టి 4th and 7th లార్డ్ కాబట్టి. మ్యారేజ్ అయ్యిందా? అయిందండి. అయ్యింది. సో రిలేషన్షిప్ విత్ ద వైఫ్ 7.5/10 వేస్తాను మార్క్స్. అంతే అంటారా లేదంటే 10/10 అంటారా? లేదండి, మీరు చెప్పినంతే ఉందండి. అంతే ఉంది. ఓకే రైట్. నేను ఒక్కసారి వెనక్కి వెళ్తాను, టైం ఫస్ట్ ప్రిడిక్ట్ చేద్దాం, చేశాక మనం మిగిలిన మాట్లాడదాం. సరే అండి. మీరు పుట్టినప్పుడు 10th హౌస్ ట్రైన్ సన్ జరిగింది, సన్తో ఆస్పెక్ట్ జరిగింది కదా, బాగుంది. ఇది అంటే మంచి కుటుంబంలో మంచి పొజిషన్లో కుటుంబాధిపతి ఎగ్జాల్ట్ అయ్యాడు, కుటుంబంలో గురువు ఉన్నాడు కాబట్టి అక్కడ సిచ్యువేషన్ అంతా బాగుంది. ఇక్కడ ఏమి ప్రాబ్లం చెప్పను అనమాట. ఓకేనా? సన్ దశ మార్స్ బుక్ జరుగుతా ఉంది. సన్ బాగాలేదు కదా, అఫ్లిక్ట్ అయ్యాడు కదా, కొంచెం సెన్సిటివ్ హెల్త్ ఉంటుంది మామూలుగా, కానీ దేర్ ఇస్ నో ఎక్స్ట్రీమ్ ఆఫ్ సెన్సిటివిటీ అనమాట, నార్మల్ గా అంతే. సో 95, 96 ఇవన్నీ బాగానే ఉన్నాయి, అక్కడ ఏమీ ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుంది అని చెప్తాను. ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తాను. ప్రాబ్లం వస్తుంది, మనిషి నాకు ప్రాబ్లం వస్తుంది. 2000లో మీకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మూన్ దశ మార్స్ బుక్ జరుగుతా ఉన్నది. అక్కడ మార్స్ ప్రోగ్రెసివ్, మార్స్ నెటల్లో సాటర్న్ ని కన్యాయం చేశాడు అనమాట. ఇది మంచి ఆస్పెక్ట్ కాదనమాట. అట్లనే ప్రోగ్రెసివ్ సన్ సెక్స్టైల్ నెటల్ మూన్ జరుగుతుంది, ఇది మంచి ఆస్పెక్ట్ కాదు. ఓకే, రెండు మంచి ఆస్పెక్ట్స్ కావు కదా. కాబట్టి 2000-2001లో మీకు వయసు 7 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ ఫాదరు, వర్క్, డ్రైవింగ్, హెల్త్, కవాళ్ళని కింద పడడం, దెబ్బలు తాగడం, ఒక 1.5 year కొంచెం ట్రబుల్ చెప్తా. ఏమన్నా కనిపించినాయా లేదా? అంత పెద్దగా ఏం కనిపించలేదు. తెలీదా? పని చేయలేదా? అంటే మేజర్ గా ఏమీ లేదు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, సో మైనర్ గా ఉండొచ్చు. సరే అనుకుందాం. ఒక్కోసారి హెల్త్ లాంటి తర్వాత బయటపడతాయి. తర్వాత 2002లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ జరిగింది. మూన్ కు రెట్రో ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం ప్రోగ్రెస్ ప్రిడిక్ట్ చేయాలన్నమాట. 2002, 2003లో ఉన్న దానిలో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఏమైనా వచ్చాయా, రాలేదా? ఫాదర్, వర్క్ 2002-2003లో నుండి వచ్చింది, ప్రమోషన్ అంతా వచ్చి వేరే ఊరికి ఇంకా పనిచేస్తుంది. ఇంకో 5-6 ఏళ్ళు పనిచేస్తుంది చార్ట్. ఓకే, అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది చెప్తాను.
ఏం కాదు, ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ తో ట్రైన్ అయింది, కేతుతో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి యురేనస్ తో ఆపరేషన్ కూడా 2002-2003 ఆ టైంలోనే ఇల్లు కూడా కట్టించాను పాజిటివే చెప్తున్నాను, యురేనస్ తో అపోజిషన్ వచ్చింది, రెట్రో ఎఫెక్ట్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అయింది కాబట్టి పాజిటివ్ చెప్తా ఉన్నాను. ఓకే, దాని తర్వాత మీకు 6, 7 ఓకే. ఇదిగో 8లో ప్రాబ్లం ఉంది, చదువు ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా ఉంది, ఫాదర్ ఎలా ఉంది, ఇదంతా చూడండి. వీనస్ భుక్తి జరుగుతా ఉంది, చంద్రుడు శుక్రుడు జరుగుతున్నాడు, చంద్రుడు డిస్టర్బ్డ్, శుక్రుడు డిస్టర్బ్డ్ రాహుకేతులతో, కాబట్టి ద్వితీయ లాభాధిపతులు, భాగ్య లాభాధిపతులు కూడా అన్నమాట. ఇక్కడ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ స్క్వేర్ జరిగితే ఒక్కోసారి చదువులో డిస్టర్బెన్స్, ఫైనాన్స్ లో డిస్టర్బెన్స్, ఫాదర్ హెల్త్, ఇక్కడ ఏదైనా కానీ కొంత డిస్టర్బెన్సెస్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ మీకు 7, 8, 9 మధ్యలో 8, 9 మధ్యలో ఏమన్నా ఛాలెంజెస్ కనిపించాయా? ఏం లేదు, బాగుందంటారా? ఆ ఏజ్ లోనండి. అవును, మీకు 14 years 7th క్లాస్ 8th క్లాస్ ఉండుంటారు, చదువు అనుకున్నంత లేకపోవడం, లేదంటే అక్కడ ఫాదర్ వర్క్ అనుకున్నంత ప్రోగ్రెస్ కాకపోవడం, డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవడం, జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో ఉంటాయి. అది ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లం అయ్యింది, డబ్బులు నమ్మిస్తే మోసం అయిందా? అవునవునండి. అంటే ఇంపార్టెంట్, ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలని అనుకో 30 రూపాయలు పోవాలన్నమాట, అర్థమైందా? దాని తర్వాత ఎడ్యుకేషన్ దాంట్లో ఏం తొందర లేదండి. ఎడ్యుకేషన్ లో ఉండదు, ఆల్రెడీ ఇది ప్రాబ్లం ఇచ్చింది కదా, అన్ని ప్రాబ్లమ్స్ ఒకే రావు, ఏదో ఒకటి ఇస్తుంది. ఓకేనా, దాని తర్వాత చూద్దాం సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. 9, 10, 11 ఇక సెల్ఫ్ ఎఫర్ట్, గ్రేట్ ఏం చెప్పట్లేదు, అంతే మామూలుగా పోతుంది. తర్వాత 10, 11లో మళ్ళీ చూడండి, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ కంజైన్ చేస్తే చదువు అనుకున్నంత రాకపోవడం కానీ, చదవబుద్ధి కాకపోవడమో, లేదంటే ఇంకో విషయాల్లో ప్రాబ్లమ్స్ రావడమో, లేదంటే మిస్అండర్స్టాండింగ్స్ కావడమో, ఇట్లాంటివి ఏవైనా ఇస్తా ఉంటాయి అన్నమాట. సో ఏమైనా ఇచ్చాయా? ఏం లేదా, అనుకున్న సీటు, అనుకున్న కాలేజు అన్ని వచ్చాయా? ప్రాబ్లం అని చెప్తా ఉన్నా, ప్రాబ్లం పనిచేసిందా? అంటే పియూసీ తర్వాతనండి, నాకు తెలీదు. 2011, 12 చూడండి ఒకసారి. 2011-12 2011-12లో 10 నుంచి 12 మధ్యలో 11లో అదే పియు అంతగా ఏం స్కోర్ రాలేదండి. అనుకున్నంత స్కోర్, అనుకున్నంత సీట్, అనుకున్నంత స్కోర్ రాలేదు. దాన్ని బట్టి అనుకున్నంత కోర్స్ కూడా నేను వెళ్ళడానికి లేదు. ఇక మీకు మళ్ళీ ప్రోగ్రెస్ చెప్తాను, మళ్ళీ చెప్తాను. 12, 13 అంతే సెల్ఫ్ ఎఫర్ట్. 13, 14లో మీరు ఒక ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ కానీ, ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్ కానీ తీసుకునే దానికి అవకాశం ఉంది. ఎమోషనల్ గా ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎమోషనల్ గా అంటే ఫ్రెండ్స్, రిలేషన్షిప్, గర్ల్ ఫ్రెండ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు ఒక చాలా ఇంపార్టెంట్ కోర్స్, ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్, ఇంపార్టెంట్ ప్రోగ్రెస్, ఇలాంటిదంతా కూడా 14, 15, 16 మధ్యలో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ చెప్తా. మీకు వచ్చినట్టు అనిపించిందా లేదా? అంటే కొంచెం డిగ్రీలో బ్యాక్లు ఉండేయండి. 15లో ఒకేసారి కంప్లీట్ చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. గ్యాప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు, వెరీ గుడ్. గ్యాప్స్ అన్ని కంప్లీట్ చేసుకుని పూర్తి చేసుకున్నాను డిగ్రీ. వెరీ గుడ్. చిన్న బ్రేక్స్ ఉన్నా ఏం కాదు, అదే ముందుకు. తర్వాత 18, 19లో కూడా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ కు ట్రైన్ ఇచ్చాడు, ఇది కూడా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. సో అక్కడ 18, 19 ఇంప్రూవ్మెంట్ పనిచేసిందా? దాని లోపల అప్పటికి నేను చదువు మానేశానండి. బిజినెస్ వచ్చిందా? వర్క్ ఆపర్చునిటీ ఏమన్నా వచ్చినాయా ఆ టైంలో? ఏం రాలేదండి. నాకు అక్కడ కూడా ఎగ్జామ్స్ ఏవి క్లియర్ అవ్వడం లేదు, అందుకని లేట్ అవుతుందని మానేసి బిజినెస్ కి వచ్చేసాను. అదే 19లోనే స్టార్ట్ చేశానండి. అది అక్కడ ప్రోగ్రెస్ వస్తుంది మీకు, అర్థమైందా? మీకు ఏది రైట్ అవుతుందో దాన్ని ప్రిడిక్ట్ చేస్తాం మనం, అర్థమైందా? సో ఇది ఏదైతే ఉన్నదో ఇది మీకు ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాను, అర్థమైందా? సో దీనిలో మీరు నష్టపోరు, లాస్ రాదు. కానీ ఎదుగుతనము లేదండి. ఎదుగుతనం లేదనేది టైం బట్టి చూద్దాం, ప్రస్తుతానికి లాస్ రాదు, అర్థమైందా? సో 20, 21 ఓకే. తర్వాత మీకు 22 నార్మల్ నడుస్తా ఉంది. మీకు 23, 24లో ప్రాబ్లం వచ్చింది, అర్థమైందా? 23, 24లో బిజినెస్ లో గ్రోత్ గానీ, ఇష్యూస్ గానీ, అనుకున్నంత లేకపోవడం గానీ, మీ రీసెర్చ్ ఇక్కడే స్టార్ట్ అయిందా ఏంది? 2023 ఈ ప్రాంతంలో 23, 24లో ఏమన్నా స్టార్ట్ అయిందా మీ రీసెర్చ్? 22 నుంచి స్టార్ట్ అయిందండి, కానీ మేజర్ గా 23, 24లోనే
మేజర్ స్టెప్స్ కి వెళ్ళామండి, కానీ ఎల్- అక్కడే ప్రాబ్లమ్స్ వెళ్ళారంటే మరి ఎంత ఖర్చు పెట్టారు మీ రీసెర్చ్ కి? మరి ఖర్చా టైమా? రీసెర్చ్ కి రెండు ఖర్చు పెట్టామండి, కానీ అంత పెద్దగా అమౌంట్ ఏం ఖర్చు పెట్టలేదు. టైం మేజర్ గా టైం ఇస్తున్నాం అది. అవును, ఎంత అంటే దీనికి ఎంత ఖర్చు? అంటే మనకి ఐరన్ కాస్ట్ తక్కువే ఉంటది కాబట్టి ఖర్చు రాదంటారా? ఖర్చు రాదు. ఈ కాపర్ ఇవన్నీ తక్కువలే అవును, మిలుస్తాయి కానీ కదండి. సన్ అందుకని పెద్దగా సన్ 10,000 స్క్వేర్ ఇస్తున్నాడు, దీన్ని నమ్మేదానికి లేదు. అర్థమైందా? ఆ, దీన్ని నమ్మేదానికి లేదనమాట. అంటే రీసెర్చ్ కి ఫ్రెండ్లీగా కనిపించలేదు ఇక్కడ, ఫ్రెండ్లీగా కనిపించలేదు. ఆహా. మీ క్వశ్చన్ అదే అయితే. ఓకే. ఆ టైం కాదండి. అవును, స్టార్టింగ్ ఏదైనా టైం ఉన్నదో ఇది అనుకున్నంత లేవట్లేదు కాబట్టి, సో నేను రీసెర్చ్ ని పాజిటివ్ గా నాకు మీ రీసెర్చ్ గురించి కానీ, ఇప్పుడు ఎడిసన్ బల్బ్ కనిపెడతాడంటే ఎట్లా కనిపెడతాడని నేను చెప్పలేను, కానీ కనిపెడతాడా లేదా చెప్పగలను. అర్థమైందా? కనిపెడతాడా లేదా చెప్పగలను. అట్లనే ఈ రీసెర్చ్ ఏదైతే ఉందో, ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు 10,000 స్క్వేర్ ఇవ్వడం బాగోలేదు. నా 2-3 కంప్లైంట్స్ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, రవిచంద్రులు బాగాలేదు చార్ట్ లో, యాజ్ ఎక్స్పెక్టెడ్ గా లేరు. అంటే అగ్రెసివ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వడానికి, సక్సెస్ఫుల్ కావడానికి ఐదర్ 2 అఫ్లిక్ట్ అన్న అవ్వాలి, 2 అగ్రెసివ్ ఉండాలి. 2 అఫ్లిక్ట్ కాకూడదు, ఏదైనా ఒకటి అఫ్లిక్ట్ అయినా పర్లేదు. రెండో పాయింట్, ధనాధిపతి అయిన శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు, యాజ్ ఎక్స్పెక్టెడ్ గా లేడు. ఓకేనా, యావరేజ్ గా ఉన్నాడు. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే రీసెర్చ్ జరిగే టైం కి రాహుదశ జరుగుతా ఉన్నది. అవునా? రాహుదశ జరుగుతా ఉన్నది. రాహులో శని అయిపోయి బుధుడు వచ్చాడు. ఓకేనా, బుధుడు అనేవాడు రిజల్ట్ ఎవరు తెస్తున్నాడు? అక్కడ టూ మెనీ దుస్తానా లార్డ్స్ రిజల్ట్ ఇస్తున్నాడు. టూ మెనీ దుస్తానా లార్డ్స్ ఎవరు? 6, 8, 12 లార్డ్స్ వెళ్ళి మీకు 6th లో ఉంటే దాని రిజల్ట్ ఇస్తున్నాడు అనమాట. ఆయనేమో పరివర్తన యోగంతో 3, 6, 8 అన్ని ఒక్క దుస్థానం లేదు కదా, అన్ని దుస్థానాలు ఆఫర్ చేస్తున్నాడు. ఇట్లా ఉన్నప్పుడు ఒక్కోసారి బైక్ యాక్సిడెంట్లు, గాబాలను పడిపోవడాలు, దెబ్బలు తగలడాలు ఇట్లాంటివి ఇస్తాయి అనమాట. కానీ 6th లాడి 6th లో ఉండి అయ్యేం జరగకుండా చూసుకుంటున్నాడు. ఏదో సరదాగా నువ్వు రీసెర్చ్ లో ఉంటారా, అది ఇవ్వను అవ్వకపోయినా అదో 8,000 ఆపరేట్ చేస్తా కదా, నీకేం కాకుండా చూసుకుంటా అని అట్ట కాపాడుతున్నాడు. అర్థమైందా? ప్రోగ్రెసివ్ మార్క్స్ ఎక్స్టెండ్ చెడు అనేది జరగకుండా చూసుకుంటున్నాడు, వేరే రకంగా చూసుకుంటున్నాడు అంతే. రీసెర్చ్ లో ఉండి అది చేస్తున్నాడు అనమాట. సో ఇది ఎక్స్పెక్టెడ్ గా లేదు. ఓకే, అందుకే మీకు 23 నుంచి బిజినెస్ కూడా ప్రోగ్రెస్ లేదనమాట. అర్థమైందా? ప్రోగ్రెస్ లేదనమాట. ఓకే, 24, 25 ఇక బుధ భుక్తి అయిపోయింది. రాహు ఓకే యావరేజ్ అంతే. తర్వాత కేతు భుక్తి ఎక్స్పెక్ట్ చేయలేము. మీకు వస్తుంది అవకాశం, మీకు గ్రోత్ చెప్తా నేను. మీకు గ్రోత్ మామూలుగా గ్రోత్ చెప్తానే, అది మీకు రీసెర్చ్ గ్రోతా ఏ గ్రోతా నాకు తెలియదు. ఓకేనా, ఈ కేతు అయిపోయాక మీకు శుక్రుడు వస్తాడు, రాహులు శుక్రుడు వస్తాడు. సరే, కేతు కూడా పర్వాలేదులే కొంతవరకు. ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ నెటల్ సాటర్న్ జరుగుతున్నాడు, చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఇస్తాయి అనమాట. ప్రోగ్రెసివ్ మార్స్ సెక్స్టైల్ యురేనస్ అంటే ఇదిగో ఈ రీసెర్చ్ మనకి వర్కౌట్ అయ్యేలాగా లేదు, నేను బిజినెస్ మీద ఫోకస్ చేస్తాను, లేదంటే ఇంకోటి ఏదో చేస్తాననే థాట్ గానీ థాట్ ప్రాసెస్ గానీ మారుతుంది. లేదు నాకు ఐరన్ తో వర్కౌట్ అవ్వట్లేదు, వినండి, నాకు ఐరన్ వర్కౌట్ అవ్వట్లేదు, నేను టైటానియంతో చేస్తాను, నేను ప్లాటినంతో చేస్తాను, లేదంటే అసలు ఇంకో దాంతో చేస్తానని మారుతుంది. రెండు అయితే రెండిట్లో నేను మొదటి ఆప్షనే బిజినెస్ స్ట్రాటజీ గానీ బిజినెస్ సోర్స్ గానీ మార్చేదానికి అవకాశం ఉంటుంది, కొత్త స్టెప్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఎక్స్పెక్టేషన్ ఏమీ లేపుకోకుండా మన సెల్ఫ్ ఎఫర్ట్, అంటే నాకు కూడా నచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి ఆర్వీఏ సాఫ్ట్వేర్ లాగా, అది పని చేసినా పని చేయకపోయినా కష్టపడతా ఉంటాను. అర్థమైందా? సో అట్లా మనకి నచ్చిన దాని మీద మనం కష్టపడితే నష్టమేం లేదు కాబట్టి కష్టపడతా ఉన్నాం అంతే. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఏమొద్దు, జరిగినప్పుడు జరుగుద్ది. ఓకే, రైట్. సో ఇక మామూలుగా మీ పని మీరు చేసుకోండి. బిజినెస్ ఈజ్ అ ప్రైమరీ, బిజినెస్ ఈజ్ అ రైట్ అని బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పేసింది. రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు రీసెర్చ్ ఎక్స్పెక్టెడ్ గా లేదని రీసెర్చ్ కూడా చెప్పేసింది. నేను మాట్లాడతాను, బట్ 100కి 80 మార్కులు వచ్చాయా, 20-30 మార్కులు వచ్చాయా నాకు ప్రిడిక్షన్స్ ఇప్పటిదాకా? ఇప్పటిదాకా 80 మార్కులే. ఓకే, పాస్ అయ్యానుగా. పాస్ అయితే ఫ్యూచర్ ప్రిడిక్షన్ చెప్తాను. సో నేను బిజినెస్ మీద ఫోకస్ చేయమని చెప్తా ఉన్నాను అనమాట. ఓకే, 29, 30 ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్తాయి. లక్కీగా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000 స్క్వేర్ ఇచ్చేంత వరకు వెళ్తది. ఓకేనా, రాహువు 2 పార్ట్లుగా యోగిస్తాడనమాట. ఓకేనా, ఒకటి షష్టాధిపతిగా యోగించాడు అనుకో, అది సెల్ఫ్ ఎఫర్ట్. తర్వాత పంచమాధిపతిగా రిజల్ట్ ఇచ్చాడు అనుకో, ఇంకా బాగా ఇస్తాడనమాట. ఓకేనా, అక్కడ ఇస్తాడనమాట. రెండో పార్ట్ లో ఇస్తాడనమాట, ఇప్పటి నుంచి ఇస్తాడనమాట. ఓకే,
ఆహా! ఓకే. అది ఇక్కడ ప్రాబ్లం ఏమీ 16 లేదు. ఉంటుంది ఇక్కడ కదండీ! ప్రాబ్లం ఏమీ ఆ! లేదు కాబట్టి నేను ఇంప్రూవ్మెంట్ చెప్తా ఉన్నాను. దాదాపు చాలా ఆ! రోజులు వెళ్ళిందనమాట. 35, 36 వరకు కూడా చార్ట్ పైకి వెళ్ళిందనమాట. అవునండి. అవునండి. ఓకే, మంచి మీరు ఆ! కూడా చూశారు కదా ప్రోగ్రెషన్స్ అన్ని. ఆ! ఆ! చూసానండి. వెరీ మీరు గుడ్. చాలానే చూసుకొని నేర్చుకున్నానండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఆ! కరెంట్ ఆ! టైంకి వచ్చేసాము. మీది సాల్వ్ ఆ! చేసేసాను. ఇంకా మీరు ఏమైనా అడిగితే చెప్తాను. అండి. అదే ఇది బిజినెస్‌లో అది కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అండి? ఉంది, 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 కొంచెం ఉంది. ఎక్స్‌టెండ్ చేసుకుందామని ఇంప్రూవ్ అవుతుంది. అగ్రెసివ్ గా కాదు. ఆ! అంటే బేసికల్లీ ఆ! అక్కడ సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ లార్డ్ లో సప్తమంలో లేడు కదా ఆ! పర్ఫెక్ట్ గా, ఆరో భావంలో ఉన్నాడు. ఓకే. ఈ హుహు. సప్తమాధిపతి వక్రత్వం వల్ల అదేమి పెద్ద ప్రాబ్లం లేదు. అంటే ఆ! రాహు గురువు అంటే పరివర్తన లాంటి ఏం లేవు, లేకపోయినా పర్వాలేదు అనమాట. అదే ఇదే మనము హ్మ్. కొనడం, అమ్మడం, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, అర్థమైందా? ఆ! మీరు పౌల్ట్రీ అంటారా, ఆహాహా! లేదనంటే ఇంకా ఆ! ఇంకేదంటారు, ఇవన్నీ పనిచేస్తాయి. ఆ! అర్థమైందా? ఓకే. సో 6, ఓకే అండి. 8 అంటే మీరు పౌల్ట్రీ అంటే ఈ కోళ్ళేనా, ఇంకేమైనా ఉంటాయా? కోళ్ళే అండి. ఉమ్, కోళ్ళండి. ఓకే, ఓకే. ఆ! 8,000 డెత్ కదా. సో కాబట్టి ఇవన్నీ ఆ! మీటు వీటన్నిటికీ వర్కౌట్ అవుతా ఉంటాయి అనమాట. ఆ! 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 6, అండి. 8 కదా, 6, 8 యానిమల్, 8 అది 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 వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆ! ఓకే అండి. అవి అవి కాకుండా రకరకాల డిఫరెంట్ బ్రీడ్స్ అట్లాంటివి మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఆ! ఆ! అవునండి. రకరకాల ఎక్స్టెండ్ దాని గురించి చేసుకోవచ్చు. యోచన జూపిటర్ కూడా చేస్తున్నానండి. ఆ! జూపిటర్ కూడా జూపిటర్ కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సన్, జూపిటర్, కేతువు, హ్మ్. రాహు, కేతు వచ్చేసేసి 9th లో ఉన్నాడా? ఓకే, జూపిటర్ కూడా హ్మ్. ఉన్నాడు కదా. సో జూపిటర్ హ్మ్. జూపిటర్ జనరల్లీ హీలింగ్ అనమాట. ఇంకా ఇంకా ఏది ఆ! ఆ! మామూలుగా మెడిసిన్, ఫుడ్, ఈ ఎనిమల్ హ్మ్. ఫుడ్, ఇవి కూడా వర్కౌట్ అవుతాయి ఆ! మీకు. అర్థమైందా? ఇంకా దానికి ఓకే. 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 దాని ఎక్స్టెన్షన్స్ అనమాట. ఆ! 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 అట్లాంటి పని చేస్తూ ఉంటాయి. అది మనం టైం చూసుకొని హ్మ్. మెల్లమెల్లగా ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. హ్మ్. ఒక సెటప్ సక్సెస్ఫుల్ గా అయిన తర్వాత మెల్లమెల్లగా చేసుకోవచ్చు ఆ! అనమాట. మెల్లమెల్లగా చేసుకోవచ్చు. అవును. చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. ఆ! నమస్తే. థాంక్ యూ. అది రిసర్చ్ వర్క్ అండి. ఆ, అది ఎంత వరకు అది కంప్లీట్ అవుతుందా? లేదా? అనేదొకటి చెప్పేసా కదా. ఉందండి. నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నచ్చిన దాని మీద పని ఆ! చేసుకుందాం, వచ్చినా అవ్వకపోయినా. అర్థమైందా? నేను ఎక్స్పెక్ట్ ఆ! చేయట్లేదు. ఆ! మ్యాథమెటికల్ గా ఆ! ప్రిడిక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు రాంగ్ ఓకే. టైంలో ఓకే. ప్లేస్ అయింది. నేను మిమ్మల్ని హర్ట్ చేయడం ఆ! కాదు, నేను ఉన్నది చెప్పాలి నా ఆ! క్యాలిక్యులేషను. ఆ! కాబట్టి అవునండి. దాని అవును. మీద హోప్ హ్మ్. ఏమీ లేకుండా సరదాగా మీరు చేసుకోండి అంతే. ఇప్పటికల్లే వచ్చేసిందండి. హోప్ లేదండి. ఆ, కానీ ఏదో ఒక ప్రయత్నం అని ప్రయత్నం అదే ఉందండి. నేను మానవ ప్రయత్నాన్ని అడ్డు చెప్పను. మీకు నచ్చిన దాని మీద లైఫ్ అనేది ఆహా! అంతే కదా, మనకి నచ్చింది మనం చేసుకోవచ్చు. నచ్చింది చేసుకోవచ్చు. అవునండి. నచ్చింది చేసుకోవచ్చు, ఆపేవాడే లేడు. సో నచ్చింది. కాబట్టి ఎంజాయ్. అవునండి. సో కానీ దాని మీద ఆ! అండి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. సో టైం ని లేదండి. బిజినెస్ మీద ఆ! ఫోకస్ చేంజ్ చేసేదానికి అవకాశం వస్తుంది ఇప్పటి నుంచి షార్ట్లీ. సో ఆహా! మీరు ముందుకు ఆ! వెళ్తారు. అండి. విత్ ఇన్ 1.5 year లో మీరు ముందుకు వెళ్తారు. ఆ! అర్థమైందా? ఓకే అండి. 1.5 ఓకే. year లో ఓకే. ప్రోగ్రెస్ వస్తుంది. మీరు ఇంకా క్లారిటీకి ఆ! వచ్చి ముందుకు వెళ్తారు. 26 ఆ! స్టార్టింగ్ నుంచి ఇంకో 6 నెలల్లో, 8 నెలల్లో మెల్లగా మీకు ఆ! క్లారిటీ వస్తుంది. యూ విల్ ఇంప్రూవ్. ఆ! అది మ్యాటర్. ఓకే. ఎందుకంటే ఓకే అండి. మెర్క్యూరీ బుక్ థర్డ్ అండ్ ఎయిత్ లాడ్ కదా. ఫస్ట్ 8th హౌస్ ఇచ్చి ఆ! తర్వాత థర్డ్ హౌస్ ఇస్తాడు. సో తర్వాత మెర్క్యూరీ థర్డ్ ఓకే. రిజల్ట్ ఇచ్చే వరకు సెల్ఫ్ ఎఫర్ట్ ప్రోగ్రెస్ అవుతుంది. 3-6 ఉంది కదా. అవునండి. అది సరేనా? హ్మ్. ఇంకో లాస్ట్ క్వెషన్ ఉంది. ఇది పిల్లల గురించి ఒకటి అడుగుదామని. ఓకే, పిల్లల గురించి ఏం చెప్పాలి? అది ఇప్పటి వరకు ప్లానింగ్ అని చేసుకొని చేసుకోలేదండి. చేయండి, ఇప్పుడు చేయండి. అంటే ఆ! మామూలుగా దాన్ని ఫిమేల్ చార్ట్ అంటే మీ వైఫ్ చార్ట్ నుంచి ప్రశ్న వేసి చెప్పాలి. మామూలుగా అక్కడ ఓకే. ఓకే. సప్తమ ఆక్యుపెంట్, సప్తమాధిపతి, ఇది ఇబ్బంది ఉంది అనమాట. హ్మ్. అందుకే నేను ఫస్టే మీకు అడిగింది ఏంటంటే వైఫ్ గురించి అడిగాను అనమాట. అర్థమైందా? ఆ! మీ ఆ! హెల్త్, ఆ! హార్మోనల్ హెల్త్ లో ఇష్యూస్ ఫైండ్ చేయొచ్చు మీరు. ఓకేనా? ఆ! సో అవును. ప్రాబ్లం అవునండి. ఉంది అవును. అనమాట, గైనికల్ హెల్త్ ప్రాబ్లం ఉంది. ఓకే. సో ఓకే. వాటిని ఆ! రెక్టిఫై చేసుకోకుండా మీరు మెయిల్ చార్ట్ నుంచి మీరు ప్రిడిక్షన్ చేసేయమంటే అయిపోద్ది అనుకుంటున్నారా? లేదు. అట్ట అవ్వదు కదా. సో కాబట్టి మెడికల్ ఆ! ట్రీట్మెంట్స్ అవును. తీసుకొని మీరు ఇంకో 1.5 ఆ! year లో ట్రై చేయండి. అవుతాయి, మెల్లగా ఆ! అవుతాయి. ఒక్కోసారి ఆ! మెడిసిన్ ఓకే. సపోర్ట్, మెడికల్ సపోర్ట్ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది అనమాట. సపోర్ట్. అర్థమైందా? ఎందుకంటే ఓకే. కృత్తికలో కేతు ఆ! ఉన్నాడు కదా అక్కడ. హ్మ్. హ్మ్. అవన్నీ పని చేస్తా ఉంటాయి అనమాట. సరేనా? ఓకే. అవుతుంది. ఓకేనండి. ఎగ్జాల్టెడ్ వీనస్ ఉన్నాడు. పంచమంలో ఉన్న ఆక్యుపెంట్ కొంతవరకు బాగున్నాడు. అంటే 6-8 కనెక్ట్ అయినాయి కానీ బట్ ఎంతో కొంత బాగున్నాడు కదా. కాబట్టి మనం ఆ! హార్డ్ వర్క్ చేయొచ్చు, వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే గురువు పర్వాలేదు, ఓకే. ఇక మరీ సూపర్ గ్రేట్ కాదు. ఆ! ప్రాబ్లం ఉంది, బట్ ప్రయత్నం చేయండి ఆ! గట్టిగా. సరేనా? ప్రయత్నం. ఓకేనండి. ప్రాబ్లం ఉంది చాలా కానీ అవుతుంది. సంతోషమండి. ట్రై చేయండి గట్టిగా అంతే. ఆ! అది ఓకే. ఫిమేల్ ఓకేనండి. ప్రశ్న అవన్నీ తీసుకొని చేయాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ! ఉన్న దాంతో
అది తీసుకురమ్మని Hmm. చెప్పడం నా ఉద్దేశం కాదు. సో అది ప్లాన్. అర్థమైందా? ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.